విఘ్నత. అంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే రాజకీయ నాయకుడు, పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు, అనుభవం అగ్నుడైనటువంటి రాజకీయ నాయకుడి కింద నేను పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన కింద నేను పనిచేయడం, ఆ పార్టీలో పనిచేయడం, అలాంటి నాయకుడి కింద ఒకవైపు. రెండో వైపు 5 సంవత్సరాల కాలంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా చిత్తగొట్టేసి, అంటే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ కార్యకర్తలకు బీపీలు పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళని ప్రశ్నించిన దానికి కార్యకర్తలకు బీపీ పెరిగిపోయి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, ఎవరైతే ప్రశ్నించారో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రశ్నించిన వారందరి మీద కూడా దాడులు చేస్తే, ఆ దాడులన్నీ కూడా ఒక్క రోజైనా ఖండించిన పాపాన పోలా. అంటే ఒకవైపు ఇప్పటి ముఖ్యమంత్రి, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, పాలన ఎలా ఉండాలి, తన మన అనేది ఎన్నికల అప్పుడు మాత్రమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మన వాళ్ళే. అవును, అందరు మహిళలు మనకు అక్క, చెల్లెళ్ళు, తల్లులు. గతంలో ఎప్పుడు కూడా అదే కదా ఇంతకుముందు చెప్పింది. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడినా సరే అందరికీ సమానంగా న్యాయం ఉంటుంది, చట్ట ప్రకార శిక్షలు ఉంటాయని ఎప్పుడన్నా మాట్లాడారా? అసలు ఒక్క మాట నోరు తెరిచి అన్నారా? ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తామంటే ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు తప్ప కనీసం అంటే అదే 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా సార్, ఇప్పుడు మాస్క్ అడిగిన దానికి పిచ్చోడుగా ముద్రేసి చంపేసిన దానికి అడిగితే వాళ్ళని ఎత్తి లోపలేసారు, వాళ్ళ తల్లిని, వాళ్ళందరినీ. అదే విధంగా ఏదైతే డ్రైవర్ సుధాకర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని జైలు నుండి బయట వస్తే అతనికి శిక్ష వేయకపోగా ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తూ అతనికి ర్యాలీ పెట్టారు. అంటే ఆయన పోరాటం చేసి, స్వతంత్ర సమర యోధుడు, స్వతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు పోయి బయట వచ్చినప్పుడు ఏ విధంగా అయితే స్వతంత్ర పోరాట యోధులకి సన్మానం చేస్తారో ఆ విధంగా ర్యాలీలు పెట్టి ఆ ర్యాలీలకు అనుమతించారు. అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలా. చంద్రబాబు గారు మొన్నటికి మొన్న ఒక చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద ఏదో ఒక ఆరోపణ వస్తే ఒక సెకండ్ ఆలోచించలా, ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అక్కడ పడేసేసాడు. విఘ్నత ఉన్నటువంటి నాయకుడుకు ఉండవలసిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, ఆ విధంగా కాదు. ఇట్లా అంటూనే మళ్ళీ మనం యువతని రాజకీయాల్లోకి రావాలా, యువత రాజకీయాల్లోకి రావాలా అంటే రాజకీయాల్లోకి వచ్చి ఏం నేర్చుకుంటారు సార్? ఈ విధంగా నిన్న వర్రా రవీందర్ రెడ్డి అనే పనికి మాలినోడు పోస్టులు పెట్టాడే, తల్లి చెల్లి ఎవ్వరూ లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆయన పోస్టులు పెట్టింది ఎవరి మీద? మళ్ళీ షర్మిలారెడ్డి గారి మీద, విజయలక్ష్మి గారి మీద, ఇటు సునీత గారి మీద. అంటే అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం ఒక్క మాట కూడా అనలేదు వర్రా రవీందర్ రెడ్డిని. ఇవాళ అరెస్ట్ చేస్తే ఇబ్బందులు పడుతున్నారు. అరే వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినందుకు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అభినందించాల్సింది పోయి వర్రా రవీందర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ సమర్థించుకుంటున్నారు. సార్ మీకు మనం ఒకటి గమనించాలి సార్. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే పొగుడుతారో, ఎవరైతే ఆయన ఏ తప్పు చేసినా నువ్వు వెరీ గుడ్, సూపర్, శబాస్ శబాస్ అంటారో అలాంటి వారి కోసం మాత్రమే పనిచేస్తాడు. సొంత తల్లి అయినా చెల్లి అయినా అతను చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, అతను చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాళ్ళెవ్వరూ తన వాళ్ళు కాదు. దానికి నిదర్శనమే తల్లిగా